రోజు లేవనెత్తుతున్నది ఏంటంటే గత 2 రోజులుగా దక్షిణ అమెరికాలో ఈ 4B మూమెంట్ ఏదైతే వచ్చిందో అంటే నో సెక్స్, నో డేటింగ్, నో మ్యారేజ్, నో కిడ్స్. డేటింగ్ చేయము, తర్వాత సెక్స్ చేయము, ఆ తర్వాత పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనము. 4M మూమెంట్ ఏదైతే ఉందో ఈ మూమెంట్ని అమెరికాలో ప్రారంభించే పరిస్థితులు అంటే ప్రారంభించేందుకు అవసరమైన సోషల్ మీడియా వాతావరణం ఒక రోజులో కనిపించడం ప్రారంభించింది. ఎందుకంటే మహిళల గర్భస్రావ హక్కుకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని మహిళల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. సో నల్ల జాతీయులను ఇటు మహిళలు. సో ఈ డీప్ స్టేట్ అనేది మళ్ళీ అదే అరాచకానికి సిద్ధమవుతోంది. ఈసారి ట్రంప్ ఎలా ఎదుర్కోవాలో తెలిసిన వ్యక్తి, పూర్తి మెజారిటీతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇది భారతదేశం కానీ అమెరికా కానీ ఈసారి మరింత సమర్థవంతంగా ఎదుర్కొంటాయని అనుకుంటున్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచంలో ఈ సోకాల్డ్ కమ్యూనిస్ట్, సెక్యులర్, లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. అందులో వీళ్ళు ఏమనుకున్నారంటే ట్రంప్ గెలిచినా కూడా మనం అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో అమెరికన్ ప్రజలు మనల్ని ఉంచుతారనుకున్నారు. కానీ అమెరికన్ ప్రజలు వన్ సైడ్ ఓటు వేస్తారనేది వాళ్ళు ఊహించాలి. అది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసే ఇది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం జరుగుతోంది ఇప్పుడు మన బంగ్లాదేశ్లో కానీ వీళ్ళు రెచ్చగొట్టింది, భారతదేశంలో కులం పేరు మీదనో ఇంకో పేరు మీదనో బుర్కా పేరు మీదనో ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి వీటన్నిటికీ కొంత ఫుల్ స్టాప్ పడవచ్చు, లేదా వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తారు అని.